రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 40 నుండి 55, 60 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 70 రూపాయలతో ఉండి 90 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 45 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 30 నుండి 35, 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాలెం వంకాయ కిలో 15 నుండి 25 రూపాయలు, బెస్ట్ ఉంటే 30 రూపాయలు కూడా డిమాండ్ బట్టి అమ్మడం అయితే జరిగింది. ఇక లలిత వంకాయ కిలో 25 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 10 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో 15 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బెండకాయ కిలో 30 రూపాయలు, బీరకాయ కిలో 30 నుండి 45 రూపాయలు, క్యారెట్ కిలో 30 నుండి 50 రూపాయలు, బీట్రూట్ కిలో 30 నుండి 40 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. క్యాప్సికమ్ కిలో 25 నుండి 35, 40 రూపాయలు, బజ్జీ మిర్చి కిలో 40 నుండి 60 రూపాయలు, పచ్చిమిరపకాయ కిలో 50 నుండి 60 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ 50 నుండి 70 రూపాయలు, గోడు చిక్కుడ కిలో 40 రూపాయలు, పచ్చి చెనిక్కాయలు కిలో 50 రూపాయలు, సొరకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, అనపకాయలు కిలో 50 రూపాయలు, హైబ్రిడ్ అనపకాయలు కిలో 50 రూపాయలు, ముళ్ళు కాకర, పెద్ద కాకర కిలో 30 నుండి 40 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 20 నుండి 40 రూపాయలు, 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ముల్లంగి, మైసూర్ ముల్లంగి, కర్ణాటక ముల్లంగి వచ్చేసి 20 రూపాయలు, మన ఆంధ్ర ముల్లంగి అంతా కూడా వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 16, 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ కిలో 10 నుండి 25 రూపాయలు, 30 రూపాయలు, దొండకాయ కిలో 25 నుండి 35 రూపాయలు, చోచో కిలో 15 నుండి 20 రూపాయలు, పొట్లకాయ కిలో 15 నుండి 27 రూపాయలు, నాటి టమాటో 25 కేజీల నాటి టమాటో బాక్స్ వచ్చి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు 250 నుండి 300 పలికింది. ఇక హైబ్రిడ్ టమాటో వచ్చేసి 400 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది, 25 కేజీల బాక్సు. ఇక అల్లం కిలో 40 రూపాయలు, పాత అల్లము 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఎర్రగడ్డలు కిలో, హైబ్రిడ్ ఎర్రగడ్డలు 15 నుండి 25 రూపాయలు, ఇక చిన్నవి నాటి ఎర్రగడ్డలు కిలో 30 నుండి 35 రూపాయలు పలికాయి. రెడ్ క్యాబేజు కిలో 20 నుండి 35 రూపాయలు. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజ్ బస్తా 600 నుండి 800. బూడిద గుమ్మడికాయ కిలో 10 నుండి 12 రూపాయలు. కాలీఫ్లవర్ 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు 280 రూపాయలతో నుండి 250 నుండి 330 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ కిలో 12 రూపాయలు, బూడిద గుమ్మడికాయ కిలో 8 నుండి 10 రూపాయల దాకా పలకడం జరిగింది. మునక్కాయ బెస్ట్ ఉంటే టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 40 నుండి 45 రూపాయలు. టెంకాయ కిలో 40 నుండి 50 రూపాయలు. 50 కట్ల హైబ్రిడ్ కొత్తిమీర 150 నుండి 250, 300 రూపాయలు. 50 కట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. రాత్రి 11 నుండి ఉదయం 5, 6, 7 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేసినాము. రైతులందరూ కూడా గమనించగలరు. అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ, గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ, గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు, వ్యాపారస్తులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రైతులు, వీక్షకులు, సబ్స్క్రైబర్స్ అంతా కూడా మన ఛానల్ ఇంకా గ్రో అప్ కావాలంటే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నమస్కారం.